తర్వాత 25వ తారీఖు పండుగ రోజు ఇంటికి ఉండగా ఈ డిటిఎఫ్ ఎస్ఐ గారు శ్రీకాంత్ రెడ్డి సార్ గారు మా సిఐ గారు ఇద్దరు రూమ్లో ఉండి మద్యం తాగుతూ నాకు ఫోన్ చేశారు సార్. ఎవరు నాకు ఎక్కడ చేసింటే నేను అక్కడికి వెళ్ళాను సార్. ముందు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎక్కడున్నావమ్మా ఈస్ట్ ఎస్ఐ గారు నాకు ఫోన్ చేయగానే ఎక్కడున్నావమ్మా అనగానే నేను ఇంటి దగ్గర ఉన్నాను సార్ అనగా రేపు ఉదయం 7ంటికి నువ్వు మార్కాపురంలో ఉండు, యాక్షన్ ప్లాన్లో భాగంగా 26వ తారీఖు గిద్దలూరు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని చెప్పగానే సరే సార్ నేను వస్తాను సార్ అని చెప్పేసాను సార్. ఆ తర్వాత సార్ ఒకరోజు నాకు మధ్యలో సెలవు కావాలంటే సార్ ఆ విషయం మాట్లాడి నేను ఇక్కడే ఉన్నాను మీ సిఐ గారి రూమ్ దగ్గర రా అని చెప్పారు సార్. సరే అని చెప్పేసి నేను వెళ్ళాను సార్. వెళ్ళేసరికి అక్కడ ఇద్దరు ఎస్ఐ గారు సిఐ గారు మద్యం తాగుతూ ఉన్నారు సార్. నేను వెళ్ళంగానే సార్ శ్రీకాంత్ రెడ్డి సార్ ఫోన్లో మాట్లాడుతున్నారు సార్. ఫోన్లో ఏమని చెప్తున్నారంటే వాడిని శంకర్ గారిని నేను నాయకుని రేపు ఉదయం 7ంటికి అక్కడ మన మార్కాపురం అక్కడ ఉండమని చెప్పాను అన్న, మీరు కూడా అదే చెప్పండి నేను చెప్పినట్టుగానే వాడిని అట్ట వదలకూడదు, వాడిని ప్రతిరోజు 7ంటికి రమ్మని ప్రతిరోజు చెప్పండి అని చెప్పారు సార్. చెబుతూ ఉన్నారు సార్. అదేవిధంగానే సార్ నేనేం చేశాను సార్, అంత అన్యాయంగా నా మీద ఇంత కక్ష పెట్టారు, నేనేం చేశాను సార్ అని చెప్పి అడగగా నువ్వెవరో నా కొడక అని చెప్పేసి దుర్భాషలాడి నన్ను అక్కడ అవమానపరిచారు సార్. ఇంకా కులాన్ని ఎత్తి తిట్టారు సార్. తిట్టంగానే సరే ఆ విషయాన్ని తెలియపరుచుదామని ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్. నా కంప్లైంట్ రిజిస్టర్ చేయలేదు. సిఐ గారు వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇచ్చి నా మీద కేసు పెట్టారు సార్. దానికి సంబంధించి నాకు 41 నోటీస్ ఇచ్చి ఎస్ఐ గారు పంపించారు సార్. నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను ఈ విధంగా అధికార బలాన్ని అర్ధబలాన్ని ఉపయోగించి నా పైన కేసును నమోదు చేయించి నేను తక్కువ కులానికి చెందినవాడని చెప్పేసి నా కేసును పక్కన పెట్టించి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. నేను చేయని పాపానికి ముద్దాయిని వదిలేయమని చెప్పింది మా సిఐ గారు సార్. సిహెచ్ శ్రీనివాసులు ఎర్రగొండపాలెం ప్రొవిషనల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు వదిలేయమని చెప్పి మళ్ళీ నేను రాగానే నేను ముద్దా వేయడని నన్ను అడుగుతున్నాను. ఎప్పటికి చెప్పాను సార్, నేను ఒక్కడనే నేను వెళ్ళను సార్, మీరు ఎవరన్నా ఎస్ఐ గారు ఎవరో తోడుంటే వెళ్తాను కానీ నేను ఒక్కడనే పంపించి ఇబ్బంది పెట్టదు సార్ అని చెప్పాను. అయినా సార్ నేను చెప్పింది చేయవా, నేను చెప్పింది చేయకపోతే రిపోర్ట్ రాస్తా అంటాడు సార్. ఈ విధంగా వేధించారు సార్.